హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌనీస్ కుక్ బుక్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా హెల్తీ రెసిపీ ఏంటో చెప్పేస్తానమాట. అది వచ్చేసి రాగి సాఫ్ట్ దోశ అండ్ విత్ కాంబినేషన్ చట్నీ అనమాట. మనకి తెలిసిందే కదా, రాగి మన సాంప్రదాయ ఆహారాల్లో ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉంటాయి. మన డైలీ రొటీన్ లైఫ్లో ఇలా రాగిని యూస్ చేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఇంకా రాగి గురించి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని చెప్పుకుందాము వీడియోలో. సో ఫస్ట్ మన ఈ బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి ప్రిపేర్ చేసుకునే ఈ రాగి సాఫ్ట్ దోశ విత్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను. అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అది. దానిలో అదే కప్పుతో మజ్జిగ వేసుకుంటున్నాను నేను. బటర్ మిల్క్ అనమాట. లేదా మీరు హాఫ్ కప్ కర్డ్ అండ్ హాఫ్ కప్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది నానేలోపు మనం దీనిలోకి చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినంత పచ్చిమిర్చి తుంచి వేసుకుంటున్నాను. అండ్ 2 టమాటాస్ కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ 1 స్మాల్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ మనం పుట్నాలు వేసుకుంటాం కదా చట్నీ పప్పు, అది కూడా కొంచెం వేసుకొని చిన్న చింతపండు రెబ్బ కూడా కొద్దిగా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మీరు రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ చట్నీ అనేది దోశ, ఇడ్లీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో ఇలా మంచిగా కలిపేసుకొని బాగా కుక్ అయిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని దానిలో చల్లారిన తర్వాత వేసుకోవాలి. కొద్దిగా ఆరిన తర్వాత మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని దానిలోకి చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను. మనకి రాగి సాఫ్ట్ దోసెస్లోకి చట్నీ ప్రిపేర్ అయిపోయిందనమాట. చక్కగా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ఆల్రెడీ రవ్వని నానబెట్టుకున్నాం కదా, అది నానిపోయి ఉంటుంది. చూపిస్తాను. చక్కగా నానిపోయిందనమాట. ఇలా నానిపోవాలి మంచిగా. మనం కరెక్ట్గా కొలతలతో వేస్తున్నాము. క్వాంటిటీ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు బటర్ మిల్క్ వేసుకున్నాను. సో ఇది ఇప్పుడు చక్కగా దోశ బ్యాటర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మిక్సర్ గ్రైండర్లోకి నానిన రవ్వ వేసేసుకుంటున్నాను. ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసేసుకోవాలి. వాటర్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు, కావాలంటే కొంచెం పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక రాగి పిండి ఒక కప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కావాలంటే కొద్దిగా వాటర్ పోసుకుంటూ లమ్స్ లేకుండా చక్కగా మన దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుందో అలా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో బాగా కలుపుకోవాలి. మంచిగా ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి. లైట్గా కొంచెం సోడా ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట దోసాస్. చక్కగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా మనం రాగి హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా వీడియోలో. సో ఈరోజు వచ్చేసి హెల్త్ బెనిఫిట్స్. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ ఇవి ఎముకలకు మరియు దంతాలను బలంగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది. అండ్ ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంచడానికి కూడా చాలా సహాయపడుతుంది అన్నమాట ఈ రాగి పిండి రెసిపీస్ అనేవి. సో రాగి బ్యాటర్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. దోసాస్ వేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పెనం స్టవ్ పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మంచిగా హీట్ ఎక్కిన తర్వాత నార్మల్ దోసాస్, క్రిస్పీ దోసాస్ కూడా చేసుకోవచ్చండి. నేనైతే సెట్ దోశ వేస్తున్నాను, సాఫ్ట్ దోశ. సో అందుకే జస్ట్ ఒక స్పూన్ వేసి జస్ట్ అలా ట్యాప్ చేస్తున్నాను అనమాట. ట్యాప్ చేయడం వల్ల చక్కగా మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు చక్కగా కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్ అనమాట దోశ వేసుకోవడం. ఇలాగే మనకు కావాల్సినన్ని దోశలు వేసేసుకుందాము. మళ్ళీ బ్యాక్ అగైన్ రాగి బెనిఫిట్స్ గురించి. బరువు తగ్గడానికి మనకి రాగి అనేది బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ రాగిలో ఐరన్ ఉండటం వల్ల రక్తహీనతను తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో రాగి ప్రయోజనాల గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ
రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా నేను ఆ రెసిపీస్ లింక్స్ ఇస్తాను మీకు. ఒకసారి చూసి వారానికి అట్లీస్ట్ 1 or 2 times ఇలా హెల్తీ రెసిపీస్, రాగి రెసిపీస్ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో మీరు కూడా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ని మన ఛానల్లో చూసి ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఇంతే అండి, మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసేసుకుందాము. చాలా టేస్టీ అండ్ సాఫ్ట్ దోసెస్ని మీరు కూడా ఆస్వాదించేయండి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి హెల్తీ రెసిపీస్ కావాలో కూడా మన కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా హెల్తీ రెసిపీస్ని చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో.